ఇది పాల చెట్లు, పాలాకు అంటారు. ఎందుకంటే పాలు అయితే పాలు వస్తాయి కానీ పాలాకు, ఇది పాలాకు అండి. యాక్చువల్గా వీళ్ళు ఆకుల్లో చిన్న చిన్న కాకా హోటల్ ఉంటాయి, ఆ ఫుడ్ బాగుంటది, చాలా బాగా చేస్తారు, రుబ్బులు వేస్తారు, పెసరట్లు చాలా బాగుంటాయి చిన్న చిన్న హోటల్లో. వీళ్ళు టిఫిన్లు ఈ ఆకులో పెడతారు, భోజనం ఈ ఆకులో పెడతారు. ఈ ఆకులో భోజనం కానీ టిఫిన్ కానీ సంవత్సరానికి ఒకసారి తిన్నాం అనుకోండి, గట్ట హెల్త్ కొట్టుకుంటున్నాం కదా మనం ఇప్పుడు, ఆ గట్ట హెల్త్ సెట్ అయిపోద్ది అనమాట. ఇది ఇంటెస్టైన్స్ అని ప్యూరిఫై అయిపోయి మోషన్స్ లాంటివి అవ్వవు ఎప్పుడు, రోజు డైలీ సింగిల్ మోషన్ అవుతుంది. అమీబిఎస్ఎస్, క్రోన్ డిసీజ్ లాంటి మనం చాలా పెద్ద పెద్ద జబ్బులు, మనకు తెలియని జబ్బులు అన్ని ఫారిన్ కంట్రీస్లో ఉంటాయి, మనకు ఉండవు. మనకి ఎందుకు, మన ప్రోబయోటిక్స్ బోల్డ్. ఇప్పుడు అవన్నీ తీసేసాం మనం, పిజ్జాలు బర్గర్కి వచ్చేసాక ప్రోబయోటిక్స్ లేవు మనకి. అలా ఏంటంటే ఇది పాలాకు, మోషన్స్ అవుతున్నాయి అనుకోండి, దీని గింజలు ఉంటాయి కదా, 4 గింజలు మధ్యలో వేసి తాగుతారు అనమాట, మోషన్స్ తగ్గిపోతాయి. 5 గింజలు మధ్యలో వేసుకుని తాగేసాం అనుకోండి మెంతుల్లాగా, మోషన్స్ తగ్గిపోతాయి. దీని లాటిన్ కూడా హొలరెనా యాంటీ డిసెంట్రికా. డిసెంట్రీ అంటే మోషన్స్ అనమాట. అలాగే ఇందులో భోజనం చేస్తే కడుపు నొప్పి తగ్గిపోద్ది. అంటే పాలు కారేవన్నీ కూడా పెయిన్ తగ్గుతాయండి. అలాగే పాలు డైరెక్ట్ గా తాకూడదు, విషయం యాసిడ్ ఉంటుంది, ప్రమాదం. అందుకని వేడి చేస్తే ఇరిగిపోద్ది. కొంచెం వేడి చేసామనుకోండి వాటర్లో అయిపోద్ది, అది మందుగా పనిచేస్తుంది.